ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఐడియల్ టైమింగ్స్, బికాస్ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే చుట్టూ ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఇది వద్దని ఒకళ్ళు అంటారు, అదే తినమని ఇంకోళ్ళు అంటారు. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ రికమెండేషన్? అంటే కొన్ని కొండ గుర్తులు పెట్టుకుని ఇది నేను ఫాలో అవుతే నాకు ఎఫెక్టివ్ అండ్ కరెక్ట్ వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుందని. ఎస్ అండి, బేసిక్లీ దిస్ అప్లైస్ టు ఎవ్రీ వన్ అండి. ఇట్ ఈస్ ఈ ఏజ్ వాళ్ళకి అని కాదు, ఆ ఏజ్ వాళ్ళకని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు మనం ఫాస్టింగ్గా ఉంటాము. మనం పొద్దున్న లేచి ఎప్పుడు తింటే, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళే కాకుండా ఎవరైనా ఫాస్ట్ బ్రేక్ దేంతో చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం అందరము మోస్ట్ కామన్గా చేసేది కాఫీ టీలతో. నేను దయచేసి అవి ఒకసారి మీకు కుదిరితే, చాలామంది దే ఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, కుదిరితే అది ప్లీజ్ అవాయిడ్ చేయండి. కాఫీ టీలతో ఫాస్ట్ బ్రేక్ చేయకండి. బ్రేక్ యువర్ ఫాస్ట్ విత్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్. ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి అని అన్నారు అనుకోండి, మీరు వెజిటేరియన్ అనుకోండి, యూ టేక్ ఇట్ విత్ పన్నీర్ విచ్ ఇస్ నైస్లీ టాస్డ్ ఇన్ దేశీ ఘీ. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, మంచిగా స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ ఘీ ఆర్ బటర్, యునో, ఇవి స్టార్ట్ యువర్ డే విత్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, 1, యూ విల్ ఫీల్ ఫుల్ ఫర్ అ లాంగర్ టైమ్. 2, మీ షుగర్ స్పైక్స్ అనేవి ఉండవు. షుగర్ స్పైక్స్, ఇప్పుడు బేసిక్లీ షుగర్ స్పైక్స్ అంటే ఏంటంటే, మనం తిన్న తర్వాత మనం తినే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. స్పైక్ అన్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యాక ఏమవుతుంది, షుగర్ అఫ్ కోర్స్ డిగ్రేడ్ అవుతుంది. షుగర్ డిగ్రేడ్ అయినప్పుడు ఏమవుతుంది, వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది. సో మనం మళ్ళీ వెంటనే తింటాము. సో ఏవి తినాలి అంటే, మన గ్లూకోజ్ స్పైక్ అయ్యే అవ్వనివి మనం తినాలి, అవి గ్లైసెమిక్ ఇండెక్స్ లేనివి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి తిన్నామనుకోండి, ఫస్ట్ మనకి సటైటీ అంటే ఆకలి లేకుండా ఎక్కువసేపు మనం ఉండగలం. షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువ ఉండవు. మన క్రేవింగ్స్ అంటాం చూడండి, ఇప్పుడే తిన్నాను అయినా నాకు ఆకలేస్తుంది, ఎందుకు, మీరు ఫస్ట్ ఏదో తిన్నారో అది కరెక్ట్ కానిది మీరు తిన్నారు, అదేంటో మీరు చూసుకోండి. సో మీరు ప్రోటీన్ విత్ గుడ్ ఫ్యాట్తో మీ డే స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ కెన్ ఆల్సో బి గుడ్ నట్స్, అదే మన నట్స్, ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, వాటితో కూడా స్టార్ట్ చేయొచ్చు. చియా సీడ్స్తో జస్ట్ ఒక పుడింగ్ లాగా చేసుకున్నారనుకోండి, కోకోనట్ మిల్క్ విత్ చియా సీడ్స్ అండ్ నట్స్, అది కూడా ఒకటి, విత్ సీజనల్ ఫ్రూట్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఐ వుడ్ నాట్ సే, చాలామంది వినేవాళ్ళు మేబీ నచ్చకపోవచ్చు, రెగ్యులర్ మనం కార్బోహైడ్రేట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం కదా, విచ్ ఇస్ ప్రాబబ్లీ ఇడ్లీ ఆర్ దోస, అవి అవాయిడ్ చేయటం బెటర్ యాజ్ అ ఫస్ట్ థింగ్ ఇన్ ద డే. యూ షూర్లీ హ్యావ్, బికాస్ వాటి బెనిఫిట్స్ వాటికి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇన్ ద డే మీరు ఖచ్చితంగా తీసుకోకుండా ఉంటే, ఒక హై ప్రోటీన్ విత్ గుడ్ ఫ్యాట్ డైట్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యువర్ షుగర్ స్పైక్స్, ఇట్ విల్ హెల్ప్ యువర్ సటైటీ, ఇట్ విల్ హెల్ప్ యువర్ క్రేవింగ్స్. సో బేసిక్లీ యూఆర్ హెల్పింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ వే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ మీల్ తీసుకున్నా కూడా అది వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అయ్యి ఉండాలి. వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటంటే, మీరు లంచ్ తీసుకుంటున్నారు, ఎవరన్నా ప్లెయిన్ రైస్ బదులు బ్రౌన్ రైస్కి ఒకవేళ వాళ్ళు షిఫ్ట్ అవ్వగలిగితే, బ్రౌన్ రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దే ఆర్ ఫైబర్ కంటెంట్. సో మీరు ఎంత ఫైబర్ అదే ఎక్కువ తీసుకుంటే అంత షుగర్ అనేది తక్కువ ఉంటుంది బాడీకి, అండ్ లివర్కి అంత ఇంపార్టెంట్, డైజెషన్ అవ్వడానికి కానివ్వండి, గ్లూకోజ్ స్టోరేజ్కి కానివ్వండి. సో ఇట్ విల్ హెల్ప్. సో ఫైబర్, రైస్ ఇస్ కార్బోహైడ్రేట్ ఎనీవే. సో ప్రోటీన్ సోర్స్ మీరు ఏం తీసుకుంటున్నారు, వెజిటేరియన్స్ అనుకోండి, పన్నీర్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు, రాజ్మా, చెన్నా, దాల్, రెగ్యులర్గా మనం తినే వాటిల్లోనే చాలా ప్రోటీన్ ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, లీన్ మీట్ అంటే ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ లైక్ అ ప్రాపర్ ఫుల్ బ్యాలెన్స్డ్ మీల్. సో అది అయిపోగానే మీరు మిడ్ డే స్నాక్ ఏదైనా తీసుకుంటున్నారు అనుకోండి, ట్రై టు టేక్ నట్స్ ఆర్ అ సీజనల్ ఫ్రూట్ విచ్ ఈస్ వెరీ గుడ్. డిన్నర్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ బిఫోర్ 7. సన్సెట్కి ముందు మీరు మీ డిన్నర్ మీరు ఏం తినాలనుకున్నా సన్సెట్కి ముందు తీసుకొని, ఆ సన్సెట్ బేసిక్లీ 7 తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీరు ఏం తినకుండా ఫాస్టింగ్ ఫాలో చేశారంటే, ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ ఫాలో అయ్యామనుకోండి, మన న్యూట్రియంట్స్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతాయి, మన డైజెషన్ అనేది బెటర్ అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇట్ ఈస్ వేరియస్లీ, అంటే హెల్త్ బెనిఫిట్స్ అనేది దీనికి చాలా ఉన్నాయి. చాలా ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పారంటే, అర్జెంటుగా వెళ్ళి ఇప్పుడు రకరకాల రంగురంగుల కూరగాయలు కొనుక్కుని లంచ్కి మనమే, అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ అనిపిస్తుంది. 100% అండి. ఓన్లీ వే వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ ఫుడ్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. అది మనం చేసుకోగలిగాం అనుకోండి, ఐ డోంట్ థింక్ మనకి బ్రాండెడ్ క్లోత్స్ అవన్నీ అవసరం ఉంటారు. ఈవెన్ స్ట్రీట్ క్లోత్స్ విల్ లుక్ వెరీ గుడ్ ఆన్ us. Very good on you.